మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. కన్నెపల్లి మండల రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అయితే నాయంకిన్పేట గ్రామంలోని లబ్ధిదారులకు ఆ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ ఓడేటి పద్మతో కాకుండా వేరే గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ చేతుల మీదుగా చెక్కులు ఇప్పించారు. అయితే ఇదెక్కడి అన్యాయమని బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. కుర్చీలు విసిరి బీఆర్ఎస్ నేతలపై దాడి చేశారు. దాడిలో పలువురు బీఆర్ఎస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే వీధి రౌడీల్లా కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇటు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు దీనిపైన, ఈ దాడికి సంబంధించి? సంజన, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో అయితే కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ సర్పంచ్ల పై దౌర్జన్యం చేశారు. అంటే ఏదైతే కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్ సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఏదైతే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అయితే కన్నపల్లి మండలంలోని నాయకినిపేట గ్రామంలోని లబ్ధిదారులకు ఇవ్వవలసిన చెక్కులను ఆ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ ఓడేటి పద్మను కాదని వేరే మెటపల్లి గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా అందించడం ఏంటంటూ కూడా బీఆర్ఎస్ ఏదైతే మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏదైతే గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ సర్పంచ్ పంపిణీ చేయాల్సిన ఏదైతే లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన చెక్కులను వేరే గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ తోటి పంచడమైందంటూ కూడా వాళ్ళు అధికారులను నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ ఎవరైతే ఈ సర్పంచులు ఉన్నారో అలాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కాంగ్రెస్ నాయకుల వైఖరి నిరసిస్తూ వారంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఒకసారిగా ఏదైతే బీఆర్ఎస్ సర్పంచ్ లపై అటు మహిళా సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా చూడకుండా కుర్చీలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య కూడా ఏదైతే కుర్చీలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో పలువురు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచులతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే కాంగ్రెస్ కన్నపల్లి మండల అధ్యక్షుడైనటువంటి నరసింహారావు ఏదైతే కావాలని కాంగ్రెస్ నాయకులను ఉసిగొల్పి బీఆర్ఎస్ సర్పంచులపై దాడికి పాల్పడేటట్టు ఉసిగొల్పాడంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా అటు కన్నపల్లి మండల కాంగ్రెస్ ఏదైతే అధ్యక్షుడు ఉన్నటువంటి నరసింహారావుపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలపై అలాగే నాయకులపై గతంలోనే దాడులకు పాల్పడి పోలీస్ కేసులు కూడా నమోదు చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే వినోద్ అండ తీసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరసింహారావు రెచ్చిపోతున్నారు. ఇవాళ దాడికి పాల్పడడం కూడా నరసింహారావు ప్రోద్బలంతోనే ఇవాళ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ సర్పంచులపై దాడికి పాల్పడ్డారంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నరసింహారావుతో పాటు పలువురు కాంగ్రెస్ సర్పంచులపై అలాగే కాంగ్రెస్ నాయకులపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సంజన. ఓకే, ఆల్ రైట్ ఉమేష్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.